ఈ డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక టీ పోయారు ఇదో సో. ఎండి గారు వస్తున్నారా? ఓ 5 నిమిషాలు నటించేస్తే ఈ నలిచక్కెర చేస్తాడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లు బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మరొక ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసాట. దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తాడు. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే టికెట్ కొంటే 10 ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ను పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నాను సార్. ఓకే, రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402235533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లే. సారీ సార్. హలో. హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా, వీడు మన కష్టం ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. లెఫ్ట్ కెమెరా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా? చుత్తా ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని.
హాయ్. వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే నువ్వు ప్రొడ్యూసర్వా యాకరవరా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేక ముందు మోకం వేసుకుని మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పదం. సార్ చాలమ్మా. అయ్యి బాబోయ్ ఎంత మెత్తగా ఉందేంటి. అమ్మని ఏజ్ ఎక్కువ అయిపోతుంది, ఎవరో కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. బాగానే తారసపడ్డావు. లేకపోతే మా అమ్మ చెప్పినట్టు ఏ కారణం కూతురునో పశువుల డాక్టర్ చెల్లెనో చేసుకోవాల్సి వచ్చేది. వెళ్ళి దాన్ని తీసుకురా. అబ్బే మీరు అంత రిక్వెస్ట్ చేసిన పని లేదండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంత గట్టిగా గమనించుకున్నారో మీరు ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయినట్టే. ఎవరైనా తెలిసి కొట్టేవరా నువ్వు? సాధారణంగా నాకు ఎవరి మీద చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే నా చెయ్యి కూడా నా మాట విందు. నా బాడీలో పార్ట్స్కి ఇండివిజువాలిటీ ఎక్కువ. దేని పని అనేది చేసుకుపోద్ది. నేను డిసైడ్ అవటమే, డిలే ఉండదు. చచ్చిపోయాడా? నేను చెప్పానుగా సేఫ్ అని. అంత గట్టి కొట్టేసారేంటండి? పేరేంటి తమ్ముడు? వచ్చేస్తున్నా. వస్తాడలేను పేరేంటి చెప్పు. అంజలి. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నాను. ఏ జాబ్ ఏంటి? ఎయిర్టెల్లో. ఎయిర్టెల్లో. ఎవరికైనా కమిట్ అయ్యావా? వాట్? అదే ప్రేమలో పట్టాలు, ఎంగేజ్మెంట్లు, పెళ్ళి అయిపోతాలు. అంత సీరియస్ గా చూసామంటే లేరట్ట. అమ్మ దీని అమ్మాయి ఏదో వర్కౌట్ అయిపోయేలా ఉంది. అయ్యో ఒరే గుండు, ఈ రోజుల్లో మంచి జంట దొరకటం అంటే మామూలు విషయం కాదు. అలా చెప్తాను. ఫోటో తీరా. తస్వీర్ నికాల్ బే. తీసావా? కొంచెం షేక్ అయిందనా? ఎలా ఉంది? బాగా పెయిన్ ఉందనా? పెయిన్ కదే, మా పేరు ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందనా. సూపర్. అయ్యి బాబు ఎవరైనా చూసే డిస్టర్బ్ అవుతారు. ఇలా చెప్తా ఎరా. టాలెంట్ చూపెడుతున్నా. ఒరే టీం లీడర్ నువ్వేనట్రా? అది నాది. తప్పురా. ఆడవాళ్ళని అది ఇది అనకూడదు. మహిళా సంఘాలు గోలెడేస్తాయి. చాలా సున్నితంగా డీల్ చేయాలి. నీకు చాలా థ్యాంక్స్ రా. నీ మూలంగా నేను ఒక మీరేంట్రా ఇన్స్టాల్మెంట్ స్కీమ్ లో వస్తున్నారు? అందరూ ఒకేసారి వచ్చేయండి, సెటిల్ చేసుకుందాం. ఏంట్రా ఏమా ఆవిడేది? అయ్యి బాబే బ్యాక్ షేకు. ఓ అంజలా, ఏజీ కాలనీ వస్తావా? వస్తాను, కూర్చోండి. మీటర్ మీద రూపాయి కూడా ఇవ్వకు. నెంబర్ ఇవ్వటం మర్చిపోయావు. నేను ఇవ్వను. ఓ నా తీసుకో. ఎందుకు? అదేంటి ఈ రోజు నుంచి నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఏం అవసరం లేదు. నేను చూద్దాం చూస్తున్నా. నంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తాను. అంజలి అంజలి అంజలి. ఈ మధ్య ఆడపిల్లలు బాగా కమర్షియల్ అయిపోయారు. ఈ ఆనందం మూర్తి గారితో షేర్ చేసుకోవాల్సిందే. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్. తక్కువ కూట్రపలానే వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆయన గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది.
ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి ఎన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏం లేదు సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen. Come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing. సార్ సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. సార్ ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మూసేయాలి మరి. మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఏతబా. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు మిడ్-నైట్ 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. Am I right, sir? మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు, పద. అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే, ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చాయి. ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి? అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫిల్మ్, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా, లాడ్జికి రమ్మానా, ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తి అని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎద్దవా దవడమే కొట్టగలను. ఎద్దవా మళ్ళీ వస్తానే వదమ్మా. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను. ఎద్దవ్వా ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ అవకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్ మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. తిమ్మలాగా నిలబడ్డామంటే పదా.
ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకున్నంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నావు. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపంలో ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చెన్సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా నా డాల్ చీటీ పడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లికి కావాల్సిన. ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి. మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడ్ లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి? చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయి ఉంటుందండి. మాకు ఇది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమీ లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. సార్, భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా? ఇంక నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్. ఆ షాట్ అక్కడ పడుద్దా? అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు. క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ రా. సార్, మీరు ఇద్దరు ఒక 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్ట్, డిమాండా, ఆర్డరా? డేంజర్. ఎవరికి? నాకా? భవానీ గారికి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ శబ్దానికి అయి ఉంటది. భవానీ, భవానీ మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడెళ్ళరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు. అలా వెళ్తే మనకు వర్కౌట్ అవుతామో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్న. ఆడోళ్ళకి యాక్సిడెంట్ ఏంటి మ్యాటర్? ఆ లైవ్ ఆపాలి, వాడు మాకు కావాలి. రెండూ జరగవు. నేను బడా మనిషిని. బడానాడు అమ్మ మొగుడా? నువ్వు విన్నది కరెక్టే. బడానా అడమ్మ మొగుడా అని అన్నాను. వాళ్ళెగడో కొట్టింది నేను. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. డాక్టర్ మంచోడైతే మినిమం 3 నెలల టైం పడుతుంది. బెదరండి. పెద్దాయన బాగా చదువుకోనోడు మంచి మాటలు మాడుతుంటే వినకుండా మీ ఇదేనండి జనాలతో వచ్చిన ప్రాబ్లము. సెంచరీ కొడితేనే గానీ బ్యాట్స్మెన్ పైకి రాడు, నలుగురు బాత్తేనే గానీ హీరో వెలుగులోకి రాడు. సచ్చోర పుట్టోడా. ఇది తెచ్చుకుంటాను చంపేయండి సార్. నేను మీకు అబద్ధం చెప్పాను. ఎందుకు? ఈ స్టూడియోని పైకి తేవడానికి మీ పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా. వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. మీకు ప్రైవసీ క్రియేట్ చేస్తే ఏం అలసిపోయాడేంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ అసలేమి రాజా పద.
ఏంట్రా మొన్నేదో ఎక్స్ట్రా మాట్లాడావంట ఏమన్నాడ్రా? బడానా అడమ్మ మొగుడా అన్న. అసలు బడా ఎవరో తెలుసా? అరే మొన్న యుగాండాలో ప్లేగ్ వ్యాధి వచ్చి 3,000 మంది పోయారు తెలుసా నీకు? అది నాకెందుకు? మరి ఇది నాకెందుకు? పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోను. నేను బడా రైట్ హ్యాండ్ ని. అరే అసలు వాళ్ళందరూ బాగానే ఉంటారు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హడోడు దూపుతారేంట్రా? వద్దు, నా మాట విను. వచ్చిన పని కామ్గా చూసుకుని వెళ్ళిపో. అన్న నీలాంటి వాళ్ళని చాలా మంది చూసిండు. నాలాంటి చూడటం వేరు, నన్ను చూడటం వేరు. చా తేడా ఏంటో. ఇది నాలాంటి చూడటం, ఇది నన్ను చూడటం. చూసేసి రే బండా రా, కిందకి రా. నేను రాను, నువ్వు కొడతావు. ఒరే నీ మీద నాకు ఒపీనియన్ ఉంది. నేను సెన్సిబుల్ కాదు. ఒరే నీ అంతా నువ్వు కిందకి వచ్చేస్తే ఒకటే దెబ్బ. నన్ను పరిగెత్తించావు కోపం వచ్చేది. ఆ తర్వాత నా చేతిలో ఏమి ఉండదు. సరే వస్తా. దా దా దిగో రా. ఈడేంట్రా బాబు నన్ను తగులుకున్నాడు. లేరా బండా లే. ఎన్ని కేజీలు ఉంటావురా ఇంత బరువు ఉన్నావు? అమ్మా నాన్న ముందు అరే తురైన అరుపులేంట్రా? ఒకటే చెప్పాను. అవసరం లేని చోట ఆయుధాలు వాడకూడదు. ఒకవేళ వాడితే గురి తప్పకూడదు. తప్పు కదా? తప్పా కాదా? ఏందివా ఈ లొల్లంతా? ఎవరు నువ్వు? హిరోషిమా నాగసాకి పేర్లు విన్నావా? ఎప్పుడో అమెరికా 60 ఏళ్ల క్రితం అణుబాంబు వేస్తా ఇప్పటికీ కోలుకోలేదు. దాని పేరు అణుబాంబు, నా పేరు ఆంజనేయులు. పేర్లే తేడా, పవర్ ఒక్కటే. ఇప్పుడు నిన్ను కొడితే నీకు పుట్టేవాడికి వాడికి పుట్టేవాడికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బాబాయ్, తప్పు చెప్తాను. నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ బాబాయ్. మేము తోపులం తురంలో ఏం చేసినా తిరుగులేదనే బ్యాచ్ల మీద కాన్సన్ట్రేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను బాబాయ్. నీ ఎసంటోళ్ళు నా దందగిరిలో ఇంత మందిని చూసిన. ఇలాంటి చూడ వేరు, విని చూడ వేరన్నా. అందుకే నేను సెన్సిబుల్ అనేది. రాత్రి విచిత్రం జరిగింది. మా గురుగారు నా కల్లోకి వచ్చి, ఒరే ఆంజనేయులు, నేను భూమి మీద పంపించిన పని ఏంటి, నువ్వు చేస్తున్నాయేంటి అన్నాడు. అదేంటి గురుగారు, నేను అన్ని గట్టిగానే చేస్తున్నానే అన్నాను. నీ బొక్క చేస్తున్నావు, స్టూడియోలో ఆడుకు దోపుతున్నావు అని కొట్టినంత పని చేశాడు. సిగ్గేసింది. సరే గురుగారు, మీ పేరు పెట్టుకున్నాను, మీకు బ్యాడ్ నేమ్ రానివ్వను అని అక్కడ మాట ఇచ్చాను. ఇదిగో పొద్దునేలా వచ్చా. గురుగారు ఏంటండి అబ్బాయి వినపట్లేదండి, మేఘాలు అడ్డంగా ఉన్నాయి. అబ్బాయి చెప్పింది నాలుగింతాడండి. నేను చెప్తానుగా, నేను చూసుకుంటాను. ఓకే గురుగారు, ఓకే. అదే బాబాయ్ విషయం, నువ్వు 2 నెలలు ఊరు వదిలిపోవాలి. ఆ తర్వాత ఫోన్ చేసి సిటీలో సిచ్యువేషన్ కనుక్కొని రా. అది కూడా ఇలాంటివన్నీ మానేద్దాం అనుకుంటేనే. అనుభవం ఉన్నవాడు ఈ పాటికి అర్థమై ఉంటుంది. వీడు మాక్సిమం ఇంకో 10 నిమిషాల కంటే ఎక్కువ బతకడు. ముందు జీర్ణశక్తి, ఆ తర్వాత చూపు, వినికిడి, ఇలా ఓదాని తర్వాత ఒకటి పోయి చేస్తాడు. కాన్సన్ట్రేట్ చేయటాలు, కాపలాలు పెట్టాలు మీకే కాదు మాకు తెలుసు. కాకపోతే నరేషన్ కొంచెం వాలెంట్గా ఉంటుంది. మీ గురుగారు మా గురించి ఏమని చెప్పారా? గురుగారితో చెప్పించుకున్నంత రేంజ్ మీరు ఇంకా రాలేదు. నువ్వు మమ్మల్ని ఏం పీకలేవు, మా వెనక బడా ఉన్నాడు. అక్కడికే వస్తున్నాను. 8 మెగాపిక్సెల్ కెమెరా బై కె రవీంద్రబాబు. చూడు, మీ బడా గురించి ఎంత అందంగా మాట్లాడావు. పెద్ద శాడిస్ట్. మేస్త్రి కలిసి చాలా సార్లు వేసేద్దాం అనుకున్నాం. ఏరా అవునన్నా. దీన్ని డీటెయిల్స్ మిక్స్ చేసి ఓ ముమైత్ ఖాన్ సాంగ్ వేస్తే మంచి కమర్షియల్ సినిమా అవుద్ది. ఉత్తర బాబు అసలు శాడిస్ట్ చేద్దాం. చూసావా మళ్ళీ తిడుతున్నావు? ఇది కూడా ఇక్కడ చేశారా? సెన్సిబుల్ అన్నప్పుడు సెన్సిబుల్ గా మాట్లాడాలి. ఏతావా నన్ను మీ బడా దగ్గర ప్రవేశపెట్టు, వాడితో చాలా పని ఉంది. అరే ఆంజనేయులు, గాడు గీడు అనొద్దానా? మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసుకు కూర్చో, అంతేగాని చేసేవాళ్ళ మీద కడుపు వచ్చిన కప్పలాగా అరిసాయికో. ఎలా? వీడు పెద్ద తేడాగాళ్ళ ఉన్నాడే. పిలిచారా సార్? చెప్పండి సార్. కొంపలో కుంపటి ఎన్ని ఎపిసోడ్స్ రెడీ అయినాయి? ఓ 10-15 ఉంటాయి సార్. 10-15? ఐ వాంట్ యాక్యురసీ. 12 సార్. రేటింగ్ అయిందా? రెడీ టు టెలికాస్ట్. ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. వెళ్ళి క్యూ చేసి ఉంచు, వచ్చి ఫైనలైజ్ చేస్తాను. రాజా, నా క్రియేటివిటీ అంతా ఇలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి సరిపోతుందా? ఎప్పుడో నిన్ను ఇక్కడే చంపేసి పాతేసి నేరాలు గుర్రాల ప్రోగ్రాంలో చేస్తాను. పదా రెడీ చేస్తాను సార్.